5 వేరియేషన్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక్కొక్క వేరియేషన్ ఒక్కోలా చేసుకోవచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా యూజ్ అయింది మాత్రం లర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నమస్తే, నేను మీ శివాని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? తెలుసు కదా మీ అందరికీ, రోజు నుంచి చెప్పక్కర్లేదు కాబట్టి. సో ఈ రోజు వచ్చేసరికి వర్కౌట్ కోసం మాట్లాడదాం, కంటెంట్ కాకుండా. నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది నా జిమ్లో జరిగింది. ఒకసారి జిమ్కి రావట్లేదు సార్. ఎందుకు సార్ రావట్లేదు? సో లోవర్ బ్యాక్ పట్టేసింది సార్, 3 days బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎందుకు సార్ అంటే లాట్ పుల్ డౌన్ మిషన్ నేను సరిగ్గా చేయలేదండి అన్నారు. లాట్ పుల్ డౌన్ మిషన్ కరెక్ట్గా చేయాలని ఫామ్ నాకు తెలియట్లేదండి, మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎల్బోస్ నేను స్ట్రైట్గా పెట్టలేకపోతున్నానండి, ఏం చేయాలో తెలియట్లేదు సార్ అంటే నేను అప్పుడు ఆ సార్కి చెప్పాను, సార్ మన దగ్గర మ్యాంగ్నో గ్రిప్స్ ఉన్నాయి కదా, అవి ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే ఎల్బోస్ అవి లాక్ అవుతే ఎగ్జాక్ట్గా పడుతూ ఉంటుంది, ముందుకి వెనక్కి పోగక్కర్లేదు, జస్ట్ అనేది అప్ చేసి చూస్తూ ఉంటే సరిపోద్దని చెప్పేసాను. ఓకే సార్, అది కాదు నాకు వచ్చిన డౌట్ ఏంటి అన్నారు. సో చెప్పండి సార్, మీరు చెప్పడే కావాలని అన్నాడనమాట. అనగానే మన యూట్యూబ్ ఛానల్లో కానీ మన ఇన్స్టాగ్రామ్ పెట్టండి, ఎవరికైనా మాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి మేము చూసి నేర్చుకుంటాం కదా అన్న. ఓకే సార్, డెఫినెట్లీ మీకోసం పెడతానని చెప్పేసి నా అతనికి మాట్లాడడం జరిగింది. సో అందుకే ఈరోజు ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. మీకు ఏమనిపించిందో నాకు కామెంట్. చాలామంది లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మెయిన్ లర్నర్స్ వచ్చేసరికి జస్ట్ ఇలా పెట్టేసి లాక్ చేసుకోండి. ఎల్బోస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మనం ట్రైన్ చేసుకోవాలి స్ట్రైట్గా, ఎల్బోస్ లాక్ చేసి, అప్పుడే మీకు ఈజీగా ట్రైన్ చేస్తున్నట్టు పడుతుంది మజిల్ మీద. లేదనుకోండి చాలామంది ఏం చేస్తారంటే ఇలా లాగుతూ ఉంటారు, ఇలా ఊగిపోతూ ఉంటారు. సో అది అలా చేయొద్దు. అలా చేయడం వల్ల కంప్లీట్గా ఎల్బో అనేది బ్యాక్ సైడ్ మీకు డ్యామేజ్ అవుతుంది. జస్ట్ లాక్ చేసుకుంటూ ట్రైన్ చేయాలి. ఇన్ కేసు లర్నర్స్ ఎవరికి కూడా ఈ ఫామ్ రాదు. లర్నర్స్ ఏంటంటే అటు ఇటు ఊగిపోతూ ఉంటారు. జస్ట్ మన దగ్గర ఏంటంటే మ్యాంగ్నో గ్రిప్స్ బాగా యూజ్ అయింది మాత్రం లర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్లీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎల్బోస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. లేదంటే లాట్ పుల్ డౌన్ మిషన్కి స్ట్రైట్ రాడ్ ఉంటుంది, చాలా మంది ఊగిపోతూ ఉంటారు, ఎలా చేయాలో ఫామ్ అనేది తెలియదు. సో ట్రైనర్నైనా అడగండి, లేదంటే బికాస్ మీకు తెలిస్తే సరిగ్గా చేయడానికి ట్రై చేయండి. మ్యాంగ్నో గ్రిప్ ఉంటే మాత్రం డెఫినెట్లీ దాన్నే యూజ్ చేయండి. దాన్ని యూజ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్గా ఎల్బో లాక్ అవుతుంది, చెస్ట్ అప్ కూడా అవుతుంది అనమాట. ఆల్ ఆటోమేటిక్గా లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇది ఒకసారి నేను ట్రిక్ చేసి చూపిస్తాను, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అవుతుంది, ఇది వచ్చేసరికి మ్యాంగ్నో గ్రిప్ అనమాట. జస్ట్ ఇలా మనం లాక్ చేసుకుంటూ మనం ట్రైన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా లర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్బోస్ ఇలా పట్టుకొని లాక్ చేసుకొని జస్ట్ లెగ్స్ ఏవైతే ఉంటాయో మనం లాక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మన లోవర్ మాత్రం లాక్ చేయాలి, చెస్ట్ అప్ చేస్తూ ఉండాలి, లేదంటే లోవర్ బ్యాక్ అనేది ఇంజూర్ అవుతుంటుంది. ఇప్పుడు బ్యాక్ వర్కౌట్ చేసిన లాట్ పుల్ డౌన్ వర్కౌట్ చేసినా కూడా కంప్లీట్గా మీరు చెస్ట్ అనేది అప్ చేస్తూ ఉండండి, లోవర్ బ్యాక్ అనేది టైట్ చేసుకోండి. ఎందుకంటే లోవర్ బ్యాక్ కానీ ఇన్ కేసు డ్యామేజ్ అయిందంటే దాన్ని రెక్టిఫై చేయడం చాలా కష్టమైపోద్ది. మీరు ఫామ్ అనేది కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే బికాస్ ట్రైనర్ని కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడగడానికి ట్రై చేయండి. ఈ మిషన్ ఖాళీ లేదని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా వెయిట్ చేయకుండా మన నెక్స్ట్ వేరియేషన్లో చూస్తుండండి. ఎవరి దగ్గర అయితే కేబుల్ క్రాసర్ ఉందో ఈ మిషన్ ఖాళీ లేకపోతే దాని మీద మ్యాంగ్నో గ్రిప్ వేసుకొని ఎగ్జాక్ట్గా ఒకటే మజిల్ పడుతుంది. లాట్ పుల్ డౌన్ మిషన్ మాత్రం ఖాళీ లేదనుకోండి, చాలా మంది వెయిటింగ్ అది చేయవసరం లేదు. ఎవరి దగ్గర ఏదైనా కేబుల్ క్రాసర్ ఉంటే కేబుల్ క్రాసర్ దగ్గర తీసుకొచ్చి జస్ట్ మ్యాంగ్నో గ్రిప్స్ ఉండి ఫ్లాట్ పెంచి కానీ సెట్టింగ్ పెంచి కానీ ఏదైనా వేసుకోవచ్చు. జస్ట్ ఎల్బో లాక్ చేసి జస్ట్ ట్రైన్ చేస్తే ఆటోమేటిక్గా లాట్ పుల్ డౌన్ మిషన్కి దీనికి పెద్ద వేరియేషన్ ఏం కనబడదు. జస్ట్ రెండు ఒకటే. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, అది చేసిన తర్వాత ఇది చేయాలని. సో అలా ఏమీ అవసరం లేదు. జస్ట్ గైస్ ఫైనలీ వీడియో అది చూసారు కదా. లాట్ పుల్ డౌన్ మిషన్ కోసం ఎవరు కూడా వెయిట్ చేయాల్సిన పని లేదు. అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు లాట్ పుల్ డౌన్ మిషన్ కోసం, ఇది చేయాలి ఇది చేయాలని. అలా ఏం అవసరం లేదు. మీ దగ్గర మ్యాంగ్నో గ్రిప్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ మీ కేబుల్ క్రాసర్ దగ్గర వేసుకొని ఎగ్జాక్ట్గా సీటెడ్ బెంచ్ చేసుకొని లాక్ చేసుకొని చెస్ట్ అప్ చేస్తూ వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, 10 సార్లైనా చెప్తాను, చెస్ట్ అప్ చేసి లోవర్ బ్యాక్ అనేది లాక్ చేసుకొని బ్యాక్ వర్కౌట్ మీరు ఏ షెడ్యూల్ చేసినా కూడా అది మాత్రం ట్రై చేయండి. ఏమాత్రం బ్యాక్ లాక్ కానీ ఇంజరీ అయిందంటే మాత్రం దాన్ని రెక్టిఫై చేయడం చాలా కష్టం. అదైతే నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఒకసారి మాత్రం సేఫ్ జోన్స్తో ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. నాకే చాలా బాధ అనిపించింది. సారీ సార్, ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా నా జిమ్లో ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. బికాస్ ఈ రోజు నుంచి మనం ఏంటంటే ఎవరికైనా డౌట్స్ ఉన్నా అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడదాం వర్కౌట్స్ కోసం. ఈరోజు ఒకసారి మనం మ్యాంగ్నో గ్రిప్ కోసం పెట్టాం. నెక్స్ట్ వేరే వీడియోతో రేపు కలుద్దాం. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.